ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమీపించేటువంటి వారందరూ గొప్ప నెమ్మది పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనం. సోమరి వెంటాడినను పట్టుకొండు చురుగ్గా నుండుట గొప్ప భాగ్యము. ఈరోజు నువ్వు ఏవైతే చేయాలో ఆ చేయవలసిన వాటన్నిటి గురించి నీకు గ్రహింపు కావాలి. వాటన్నిటిని చేయడానికి నీకు చురుకుతనం కావాలి. నీకు చురుకుతనం కావాలంటే దేవుడి యొక్క లేఖనాలు వినడం వల్ల, అవి శ్రద్ధగా వినడం వల్ల, అవి లోతుగా ధ్యానించడం వల్ల మనం బలం పొందుకుంటాం. నువ్వు లోతుగా ధ్యానించడం వల్ల, బలం పొందుకోవడం వల్ల హామాన్ లాంటి శత్రువులు అందరూ కూడా నీ వద్ద నుంచి పరిగెడతారు. లేకపోతే హామాను నిన్ను పరిగెట్టిస్తాడు. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. అంచెవారు రాజంచే త్వరపట్టబడి బయలువెళ్ళిరి. ఆయాజ్ఞకు షూషను కోటలో ఇయ్యబడిను. దాని విని షూషన్ పట్టణము కలతపడిను. అంతటి రాజును హామానును విందు కూర్చుండ్రి. కనుక శత్రువు విందు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతడు చురుగ్గా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు నీ దూరం దులుపుకోవాలి. నీ సమాధాన సంబంధమైనటువంటి చెప్పులను నువ్వు వేసుకోవాలి. నీ నడుము కట్టుకోవాలి. నువ్వు పరిగెత్తాలి. శత్రువుని చూసి నువ్వు భయపడినట్లయితే నువ్వు భాషలతో ప్రార్థన చేసినా, ఆత్మతో ప్రార్థన చేసినా నీ మనసు ఫలవంతంగా ఉండదు. ఎందుకంటే నీ మనసు కలత చెందినప్పుడు నీ మానసికమైనటువంటి స్థితి బలహీనంగా ఉంటుంది కాబట్టి. కనుక నువ్వు చురుగ్గా ఉంటే నువ్వు అన్ని విషయాల్లో కూడా నువ్వు చక్కగా ఉంటావు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండేవాళ్ళు. కనుక ఏదైనా నువ్వు శక్తిమంతుడివే, నువ్వు బలవంతుడివే, గిజ్జు అనుకునేటువంటి బలం నీలో ఉన్నాయి. కానీ నువ్వు చురుగ్గా ఉండాలి. నీ శత్రువు కంటే నువ్వు చురుగ్గా ఉండాలి. అప్పుడు నువ్వు పరిగెత్తినప్పుడు అప్పుడు ఖచ్చితంగా దేవుని కృపను అనుగ్రహించి ఆయన బలపరచడం ప్రారంభిస్తూ ఉంటారు. ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసం గూర్చి నేను విని నా ప్రార్థనలు యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ అందున ప్రతి శ్రేష్టమైన వరము అనగా వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారు అన్నది కార్యకారి కావాలని వేడుకొంచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణీయు కలిగిను. కనుక నెమ్మది కలిగి ఉన్నప్పుడు అన్నీ మన హృదయంలో ఉంటాయి, అన్ని సంతోషాలు ఉంటాయి, నెమ్మదిగా ఉంటాము. కానీ సమస్యలు కలిగినప్పుడు, శత్రువులు మనం తరుముతూ ఉన్నప్పుడు ఇవేవి మన హృదయానికి రావు. శత్రువు నుంచి తప్పించుకోవాలి అనే దాని మీదే మనం దృష్టి పెట్టి వెనకపడిపోతూ ఉంటాం. కనుక నువ్వు నిద్రను విడిచిపెట్టు. ప్రభు నీకేం నేర్పిస్తున్నా అది నువ్వు నేర్చుకో. దానిలో నువ్వు పరిగెట్టినట్లయితే ఖచ్చితంగా ప్రభు నీకు అన్ని విషయాల్లో కృప చూపించి నడిపించి బలపరిచి సిద్ధపరిచి సమాధానంతో నింపి నీకు విజయమును దయచేయను కాక. ఆమేన్. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి, ఎంతమంది అయితే ప్రభు ఈ లేఖనాలు వింటూ ఉన్నారో చురుగ్గా ఉండడానికి వారు కృప దయచేయండి నాయన. కురుగుపాటైనను నిద్రమొత్తైనను లేకుండా ప్రభు వారిని సన్నిధిలో పరిగెత్తడానికి సహాయం దయచేయమని, నీ లేఖనాలందులో ఆశ చేత ప్రభా నీ సన్నిధిలో నైనా ఆసక్తి చూపించినట్లుగా కృపతో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.